మాకు 100 కళ్ళు కావాలేమో అనుకున్నాం. కాదండి, అసలు ఇప్పుడు ఆ ఉన్నతాధికారులు గబగబాల పోర్టుకు పరిగెట్టారు అంటేని ఎక్కడి నుంచో పై స్థాయిలో కూడా ఆదేశాలు అందుండాలి కదా. వెళ్ళండి, కంటైనర్ ఆపండి అనే సమాచారం ఏదో ముందుగానే తెలిసి ఉండాలి కదా వీళ్ళకి ఇన్ఫర్మేషన్. మరి ఆ కంపెనీ ఓనర్కి సంబంధించిన లింక్స్ అన్ని అధికార పార్టీకి సంబంధించిన లింకులకు బయటపడుతున్నాయి. ఇందాక కూడా నేను చూపించాను. ప్లస్ ఆ కంపెనీ మీద చాలా ఆరోపణలే, ట్రాఫికింగ్ అంటున్నారు, మైనర్ వాళ్ళతో పనిచేయించడం అంటున్నారు. దీనికి సంబంధించిన మూలాలన్నీ అధికార పార్టీ, ప్రకాశం జిల్లా, నాగులుప్పాడు, వైసీపీ, నందిగం సురేష్, లేకపోతే విజయసాయి రెడ్డి గారు అన్ని ఇక్కడెక్కడే కనపడుతున్నాయి కదా. మళ్ళీ మీకు పెడతాం ఏంటి లింకు? వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ వివరణ నిన్న మొత్తం నేను న్యూట్రల్ ఛానల్స్ అనుకున్న ఛానల్స్ ఏది చూడాలి. ఎందుకంటే దీని మీద వాళ్ళు ఏం మాట్లాడతారో క్లియర్ గా ఎస్టాబ్లిష్ నేను చూసా, అదే పనిగా చూసా. ఏంటంటే చాలా మందితో ఫోటోలు తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకుంటారు, మోడీ గారితో కూడా తీసుకుంటారు. అంత మాత్రాన్ని మా మనిషిని మీరు ఎస్టాబ్లిష్ చేస్తారా? అదొకటి. రెండవది, బ్రెజిల్ ప్రధానమంత్రిగా ఎన్నికైతే విజయసాయి రెడ్డి ట్వీట్ ని కూడా చూపించారు. ఎవరు? మన బీజేపీ ప్రతినిధి. అది అయితే ఎవరైనా చేయొచ్చు ట్వీట్. అంటే వేరే దేశాలు లేవా? బ్రెజిల్ ఒక్కటే ఉందా? ఇప్పుడు ఆ బ్రెజిల్ కాకుండా బోల్డ్ దేశాలు ఉన్నాయిగా ప్రపంచం అంతా. మలేషియా లేదా, సింగపూర్ లేదా, రష్యా లేదా, మాస్కో లేదా, ఇన్ని దేశాలు లేవా? అంటే అడ్డగోలుగా మొన్న పుతిన్ గారికి చెప్పారా విజయసాయి రెడ్డి గారు? విజయసాయి రెడ్డి గారు దానికి ఇంత వివరణ లేదు. విజయసాయి రెడ్డితో పాటు ఉన్న ఫోటోను తీసుకొని వచ్చి పక్కన పెడితే చాలా మంది పేర్లైన ఫోటోలు తీసుకుంటారు. అంత మాత్రాన అందరి ప్రొఫైల్ తీసుకొచ్చి ఫోటో పెడతామా? ఈ అంటే అడ్డంగా, నిస్సగ్గా, నిర్లజ్జగా పేపర్ అడ్వర్టైజ్మెంట్ తో పాటు మొత్తం అంతా క్లియర్ కట్ గా ఉన్నా కూడా వాళ్ళు కాంగ్రెస్, వైసీపీ పార్టీ, కాంగ్రెస్ చెందిన వ్యక్తులుగా ఆధారాలు కనపడుతుంటే ఇంకో పక్కన సీఎం రిలీఫ్ ఫండ్ కి ఈ కంపెనీ ఏదైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటుందో వాళ్ళు డొనేషన్ ఇచ్చినవన్నీ చూసారా మీరు? చెక్ ఒకసారి ప్లీజ్ ప్లే పీసీఆర్ సైడ్ కి ప్లే చేయండి. అన్ని కూడా అంటే మీరు ఏదైతే వైసీపీకి చెందిన వ్యక్తులుగా భావిస్తున్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి తప్ప వీటన్ని డిస్ప్లే చేసుకొని ప్రజల్లో ఏ రకంగా అయితే వివేకారెడ్డి మర్డర్ కేసును ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయదలుచుకున్నారో 5 ఏళ్ల క్రితం సేమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ కూడా ఉంది. కానీ సిబిఐ కేసు ఏదైతే ఉందో, సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏదైతే చేశారో వీళ్ళు చెప్పే మాట ఏవి కూడా ఆ ఎఫ్ఐఆర్ లో లేవు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా పేరు ముసుగేసుకొని, ఇలాంటి ఒక అడ్డంగా ఒక ట్యాగ్ వేసుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే కంపరం కొడుతుంది. అసలు ఇంత నీచంగా కూడా జర్నలిజం చేయొచ్చా? ఇంత వరస్ట్ గా కూడా డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడొచ్చా? దేనికోసం పనిచేస్తున్నారు అనేది అర్థంగా అసలు ఇప్పుడు కానీ పార్టీ నుంచి రిప్రజెంట్ చేసేవాడు మాట్లాడితే ఒక అర్థం ఉన్నది. అదే సీనియర్ జర్నలిస్ట్ గా, ప్యానలిస్ట్ గా కూర్చొని వాడు మాట్లాడే మాటలకు అసలు అంతే లేదు. అసలు అంటే ఎంత క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా అది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఇది వీళ్ళ మెడకు చుట్టుకుంటేది ఖాయము. ఇంతకు ముందు కాకినాడ ఎమ్మెల్యే అనుకుంటాను, ఆయన డ్రగ్స్ కేసు